ఫీజుల బకాయిల విడుదలకు బీజేవైఎం డిమాండ్. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గ బీజేవైఎం బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉషోదయ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు యనుగంటి గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన సుమారు 15,000 రూపాయల కోట్లు పెండింగ్ ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతున్న కళాశాల యాజమాన్యాలను బెదిరింపులకు గురిచేస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి విజయకృష్ణ, ఇందూరు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్, డింపుల్, రేంజల్ మండల అధ్యక్షుడు అజయ్, ఎడపల్లి మండల అధ్యక్షుడు సాయి, కిరణ్, రాజు, శ్రీకాంత్, భాస్కర్, వెంకట్, ఆకాష్, అరుణ్ తదితరులు బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీజేవైఎం బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కినప్పటి నుంచి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాను, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాను, విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటా ఉన్నాను, విద్యార్థులనే ఏదైతే బంగారు తెలంగాణలో విద్యార్థుల ఆత్మ బలిదానం సాధించిన తెలంగాణలో ఇట్టి విద్యార్థులను నాశనం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు మనకు సూటిగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఈరోజు విద్యార్థులు చదువుకుంటామంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేనంటే ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఎంతగానో ఉందని మనం ఆలోచించాలి. ఈరోజు విద్యార్థుల కోసం భారతీయ జనతా యువ మోర్చా అనేక పోరాటాలు చేస్తూ ఉంది. గత 15-20 రోజులుగా విద్యార్థులకు సంకల్పంగా విద్యార్థులు ఆదుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకూడదు, అంధకారంలో నెట్టివేయకూడదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువ మోర్చా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున బీజేవైఎం అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దిగాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మీ నియోజకవర్గ విద్యార్థుల కోసమైనా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఫీజు బకాయి బీజేపీ లడాయి యొక్క భాగంగా ఈరోజు బోధన్ నియోజకవర్గంకి రావడం జరిగింది. ఈ బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కాలేజీలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల నుంచి సంతకాల సేకరణ చేపట్టడం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాన్ని మర్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటున్న సమయంలో మా బీజేవైఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యొక్క సంతకాల సేకరణకు బీజేవైఎం ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం కొట్లాడుతూనే ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తగిన బుద్ధి మా బీజేవైఎం ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెబుతాం. త్వరలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ స్కాలర్షిప్ల యొక్క సమస్య విద్యార్థుల కోసం ఎప్పుడు ముందు ఉంటాం. రాను రోజులలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రంగా చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికైనా మేము వెనుకాడుగు వేయమని చెప్పేసి ఈ రూపంగా చెప్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని ఈరోజు బోధన్ నియోజకవర్గ స్థాయి డిగ్రీ కాలేజ్, ఉషోదయ డిగ్రీ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యార్థులకు గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి 15,000 కోట్ల రూపాయలు బకాయి ఇప్పటి వరకు రిలీజ్ కాకుండా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యార్థులను ఉద్దేశించి నీచంగా మాట్లాడడం, అడిగినందుకు వాళ్ళపై కేసులు పెట్టడం, దీనికోసం కొట్లాడుతున్న బీజేపీ యువమోర్చాపై కూడా దాడులు జరిపించడం, ఇదే ఆనవాయితీగా ఆ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే జరుగుతుంది. మేము కొట్లాడుతున్నది విద్యార్థుల భవిష్యత్తు కోసం. మా కొట్లాటని అణివేయించడానికి ఏదో ఒక రూపంలో మాపై దాడులు చేస్తూ మీరు ఎన్ని దాడులు చేసినా మాకేం బాధ లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు చెల్లించండి, వెంటనే బేషరతుగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేసి వాళ్ళ జీవితాలతో చెలగాట ఆలాడుకుంటా. మీరు కేంద్ర ప్రభుత్వానికి జంజీతో పెట్టుకోకండి వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంది?
మీరు చేస్తున్నది ఇక్కడ ఉన్న తెలంగాణ యువతతో పెట్టుకోకండి. ఒక్కసారి తెలంగాణ యువత గతంలో ఏదైతే చేసిరు పోరాటాలను స్ఫూర్తిగా చూడండి. ఒక్కసారి వాళ్ళు తెగించి విద్యార్థులు మీపై దాడి జరిగిందనుకో మీరు తట్టుకోలేరు. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మేము వచ్చిన వెంటనే ఈ 15,000 కోట్ల రూపాయలు ఏదైతుందో ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టే ప్రయత్నం మా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మాది మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మా యువమోర్చా నుంచి మేము బలంగా వారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి అయినటువంటి విజయకృష్ణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడి మొట్టమొదటిసారి మన బోధనకి రావడం జరిగింది. వారు కూడా ఒక 2 నిమిషాలు వారు ప్రసంగాన్ని ఇస్తారు.